నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని మంచిప గ్రామంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ షర్మిల ప్రజా ప్రస్థాన యాత్ర కొనసాగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మంచిప రిజర్వర్కు చేసిన డిజైన్ ప్రకారమే పనులు జరపాలని గ్రామస్తులతో కలిసి తెలంగాణ ప్రభుత్వాన్ని షర్మిల డిమాండ్ చేశారు. ప్రభుత్వం అనైతిక చర్యలతో తాము నష్టపోతున్నట్లు గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు నవీన్, ముంపు గ్రామ కమిటీ అధ్యక్షులు రాజేష్ ఆరోపించారు. 3500 కోట్ల ప్రాజెక్టుగా ప్యాకేజీలుగా దీన్ని ఈ కొంచెం ప్రాంతాల్లో ఇంత డబ్బులు చేసుకోవాలని కుట్ర పన్నింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ప్యాకేజ్ 21, ప్యాకేజ్ 22 ఈ రెండు కలిపి 3000 రాజశేఖర్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ ని రీడిజైన్ పేరుతో తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది 1,84,000 సేమ్ సాగులో ఎటువంటి మార్పు లేదు. అదేవిధంగా నిజామాబాద్ ప్రజలకు కూడా త్రాగునీరు అందించడం జరుగుతుంది. దీని రీడిజైన్ పేరుతో ఓన్లీ ఒక కమిషన్ల కోసమే ఈ రీడిజైన్ అనేది స్టార్ట్ చేసి మా ప్రజల్లో బ్రతుకుల్లో చీకటి శూన్యం అయ్యే విధంగా చేస్తుంది. అయితే ఎప్పుడైతే ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిందో దాన్ని కమిషన్ల కొరకు 3.5 డిజైన్ గా మార్చుకొని పార్కం పెరగట్లేదు, ఆయకట్టు పెరగట్లేదు. దానికి తోడు 800 కోట్లతో అప్పటికే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దానికి బడ్జెట్ కేటాయించి 80% పని కంప్లీట్ అయింది. అయితే ఇంకో 300 కోట్లు పెడితే కంప్లీట్ అయిపోయి దాన్ని ఇంకా 3,500 కోట్లు పెంచి రీడిజైన్ గా మార్చుకొని ప్రజాసొమ్ము దుర్వినియోగం చేయడం కాకుండా మా ప్రజలందరినీ ముంచే విధంగా చేయడం వల్ల మేమందరం కూడా వ్యతిరేకించి మళ్ళీ పాత డిజైన్ ప్రకారమే పనులు జరగాలని చెప్పేసి గత సంవత్సరం నుండి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాము. దానికి మద్దతుగానే ఈ రోజు వైఎస్ఆర్టీపీ అధ్యక్షుడైనటువంటి షర్మిలక్క గారి దగ్గర కూడా వెళ్లి మేము మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది. రాజశేఖర్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ ని రీడిజైన్ పేరుతో తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది 1,84,000 సేమ్ సాగులో ఎటువంటి మార్పు లేదు.